కాకినాడలో విలీనం చేసిన 8 గ్రామాల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్థానిక నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ అధ్యక్షతన ఇంటింటికి వెళ్లి ప్రజల సంతకాలతో కార్డులను పోస్టు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు కాలనీలో సమావేశానికి పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నగర ప్రగతికి, గ్రామాల అభ్యున్నతికి సీఎం సత్వర నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ 13 ఏళ్లుగా తూరంగి ప్రాంతం దివ్యాంగ అనాథగా తయారైందన్నారు. విలీనంపై కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తటవర్తి సుబ్బారావు, జోగా అప్పారావు, స్వామి నాయకర్, పోలవరపు మంగ, సిహెచ్ విజయ, అప్పలరాజు, సత్యనారాయణ, భవానీ, వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైనటువంటి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం తూరంగలో వేలాది ఉత్తరాలు తూరంగ నుంచి అమరావతికి చేరవేసే దానికోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. వేలాది ఉత్తరాలను ఇక్కడి నుంచి పంపించేదానికోసం, పోస్టు చేసేదానికోసం కూడా కార్యాచరణ చేపట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే విలీన గ్రామాల ప్రజలు కూడా ఇట్లాంటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా భారీ ఎత్తున ప్రజల చోట చేయించి ఈ విలీన సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి డైరెక్ట్గా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘంగా కూడా డిమాండ్ చేస్తారు. కొనసాగిస్తారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే పౌర సంక్షేమ సంఘం 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ యొక్క 8 గ్రామాల్లోనూ కూడా పోస్ట్ కార్డుల ఉద్యమంలో ఈ రోజున తోరంగి గ్రామంలో ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంతకాల సేకరణ చేసి ఈ పోస్ట్ కార్డులు పోస్ట్ బాక్స్ ద్వారా ముఖ్యమంత్రికి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా వినాయక చవితి వెళ్ళిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సదస్సుని కాకినాడ నగరంలో నిర్వహణ చేసి అనంతరం మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయం చేరుకుని ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించడానికి ప్రత్యేక బృందం తరలి వెళ్ళడానికి తీర్మానం చేయడం జరిగింది. మేము తోరంగి గ్రామం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నామండి. మా కాలనీకి పంచాయతీ ఎలక్షన్లు లేవండి. 15 సంవత్సరాల మట్టి 13 సంవత్సరాల మట్టు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరండి. మాకు మంచినీళ్ళు లేవు, మురికాలువలు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు. అభివృద్ధి అన్నది మాకు లేదు. మీకు గుర్తింపులో ఉన్నామో లేదో మాకు తెలియదు. మాకు కార్పొరేషన్లో కలుపుకోమని మిమ్మల్ని కోరుతున్నామండి. విలీనం చేయకపోవడం వల్ల ఇటు గ్రామాలు గాను అటు కార్పొరేషన్ గాను ఉండకపోవడం వల్ల నిధులు అనేటువంటివి గ్రామాలకు రావడం మానేసాయి. అభివృద్ధి కూడా చాలా కుంటుపడింది. ఎక్కడ వేసిన గొంగలే 13